పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. ప్రభునందు మిక్కిలి ప్రియులకు సహోదరి సహోదరులారా, తపస్సు కాలములో, ఈ పాస్కాయుత్త కాలములో దేవుడు మనం పవిత్రంగా జీవించటానికి ఇచ్చినటువంటి మహా గొప్ప ఆయుధం ఉపవాస ప్రార్థన. ప్రియులారా, ఇది దేవుడు మనకు అనుగ్రహించే ఆయుధాలకన్నిటికంటే కూడా అతిశక్తివంతమైనటువంటిది. ఇట్ ఈస్ ఎ స్పెషల్ వెపన్ నేను భావిస్తున్నాను. బైబిల్ గ్రంథం నుంచి నేను అర్థం చేసుకున్నటువంటిది. మీకు ఒక మాట చెప్తాను, మదిలో ఉంచుకోండి. అన్ని ప్రయత్నాలు, అన్ని రకాల ప్రయత్నాలు అయిపోయాయి, కానీ ప్రయోజనం లేదు అనుకున్న తరువాత ఉపవాస ప్రార్థన చేస్తే ఇక తప్పనిసరిగా జరిగిపోద్దండి. ఉపవాస ప్రార్థనలో ఉన్నటువంటి శక్తి అటువంటిది. కానీ ఉపవాస ప్రార్థన అంత సులువు కాదు, అంత సులభం కాదు. వాక్యములోనికి వెళ్ళే ముందుగా మీ ముందు ఒక గొప్ప పునీతురాలని ఉంచాలనుకుంటున్నాను. ఆవిడే పరిశుద్ధురాలైన మోనికమ్మ గారు. చాలామంది మోనికమ్మ గారు తన ప్రార్థన ద్వారా తన కుమారుని మార్చారు, తన భర్తను కూడా మార్చారు అని అంటుంటారు. కానీ రహస్యం ఏంటంటే, ఆమె జీవిత చరిత్రను మనం జాగ్రత్తగా చదివితే పునీత మోనికమ్మ గారు ప్రార్థన మాత్రమే కాకుండా ఆమె చేసింది ఉపవాస ప్రార్థన అండి. ఉపవాస ప్రార్థనలో ఉన్న శక్తి ఏంటంటే, ఇట్ ఈస్ ఎ మిస్టీరియస్ పవర్. మీ అనుభవం ఉన్న వాళ్ళకి తెలుస్తుందండి. అది ఒక మనకు అర్థం కానట్టు శక్తి. ప్రియులారా, మనం ఇక్కడ ఉండి ఎక్కడో ఉన్న వ్యక్తి కొరకై ఉపవాస ప్రార్థన చేస్తే ఆశ్చర్యకరంగా అద్భుత రీతిగా కార్యాలు జరుగుతాయి. ఇప్పుడు నేను చెప్పబోయే మాట వింటే బైబిల్ అంతగా పరిచయం లేనటువంటి వారు కంగారు పడతారు. ఉపవాస ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడండి పరలోకాన్ని తెరచి దేవుని యొక్క దూతలని మన చుట్టూ దించుతాడండి. నేనేదో ఇమోషనల్గా చెప్పే మాటలు కాదండి ఇవి, ఇమోషనల్గా పలికే మాటలు కాదండి ఇవి. బైబిల్ ఆధారంగా మీకు చూపిస్తాను. మనం ఉపవాసంలో సమయాన్ని గడిపినప్పుడు దేవుడు పరలోకాన్ని తెరచి తన దూతలని మనకు తోడుగా ఉండడానికి పంపిస్తాడు. ఈ శారీరక కళ్ళతో మనం చూడగలుగుతామా లేదనేటితో మనకు వదిలిపెడితే ఇది జరుగుతుంది. వాక్యంలోనికి వెళ్ళే ముందుగా పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుండి 2 మాటలు చదువుకుందాం. దానియేలు గ్రంథము 10వ అధ్యాయము 2, 3, 11, 18 వచనాలు, 11 మరియు 18. ఆ సమయమున నేను 3 వారముల కాలము శోకించుచుంటెని, దానియేలు అంటున్నాడు. ఆ సమయమున నేను 3 వారముల కాలము శోకించుచుంటెని, మంచి భోజనము కానీ మాంసము కానీ భుజించలేదు, ద్రాక్ష సారాయమును సేవింపలేదు, అభ్యంగనము చేసుకొనలేదు. నీరసపడిపోయాడు. ఒక దేవదూత దానియేలు దగ్గరకు వస్తుంది ఉపవాసములో ఉండగా. ఆ దేవదూత, దానియేలు, దేవునికి నీవన్న ఇష్టము, నీవు పైకి లేచి నేను చెప్పుచున్నది జాగ్రత్తగా వినుము, దేవుడు నన్ను నీ చెంతకు పంపెను అని పలికెను. అతడిట్లు పలుకగా నేను లేచి నిలుచుంటిని, కానీ ఇంకను బలహీనతతో వణుకుచునే ఉంటిని. 18వ వచనములో, మరలా అతడు నన్ను తాకి లేపెను, నాకు బలము వచ్చెను. దేవుని యొక్క దూత దానియేలును తాకుతున్నారు. భయపడకము, చింతింపకము అని చెప్పాను. అతడు అట్లు పలుకగా నాకు ఎక్కువగా శక్తి వచ్చెను. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియులకు సహోదరి సహోదరులారా,
శ్రమల కాలములో పాస్కా పండుగకు సిద్ధపడేటువంటి ఈ పాస్కాయుక్త కాలములో మహాశక్తివంతమైన ఆయుధం పరిశుద్ధులు అందరూ, ఒకళ్ళు కాదు ఇద్దరు కాదు, ఏదో ఒక సమయంలో ఏదో ఒక సందర్భంలో ప్రియులారా చెప్పండి పలానా పునీతుడని, పలానా పాత నిబంధన ప్రవక్తని, అందరూ కూడా ఎక్కువ శాతం మంది ఈ ఉపవాస ప్రార్థనను వాడినటువంటి వారే. ఎలా వాళ్ళు అంత గొప్పవాళ్ళు అయ్యారు అంటే సీక్రెట్ ఈ ఉపవాస ప్రార్థనే. ప్రభునందు ప్రియులారా, మనం మత్తయి శుభవార్త 4వ అధ్యాయం 1వ వచనం నుంచి చదువుకుంటే స్వయంగా మన దేవుడు రక్షకుడు అయినటువంటి క్రీస్తు భగవానుడే శరీరధారిగా ఈ లోకానికి వచ్చినప్పుడు, సాతాను మీద పోరాడాలి అనుకున్నప్పుడు, సాతానుపై విజయాన్ని సాధించాలి అనుకున్నప్పుడు ఆయనే స్వయంగా ఉపవాసం చేశాడు. ఉపవాసము చేసి ఆత్మీయ బలాన్ని పొందుకొని అప్పుడు పోరాడుతున్నాడు. జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ మత్తయి శుభవార్త 4వ అధ్యాయం 1వ వచనము, అంతట యేసు సైతాను చే శోధించబడుటకై ఆత్మ వలన ఎడారి కొనిపోబడ్డాడు. 40 రేయింబవళ్ళు ఉపవాసములతో గడిపిన పిదప ఆయన ఆకలిగొన్నాడు. 3వ వచనములో, అంతట సైతాను ఆయన వద్దకు వచ్చి, సీక్వెన్స్ ఆఫ్ ఈవెంట్స్ దట్ ఆర్ హ్యాపెనింగ్ ఎట్ దిస్ పాయింట్ ఆఫ్ జీసస్ లైఫ్. ఆ విషయాలు జరిగిన క్రమం చూడండి. యేసు ప్రభు బాప్తిస్మాన్ని పొందుకున్న తర్వాత మత్తయి శుభవార్త 3వ అధ్యాయము 16వ వచనములో పరిశుద్ధాత్మను పావురు రూపముగా దిగి రావడాన్ని పొందుకోవడాన్ని మనం చూస్తున్నాం. ఆ పొందుకున్న పరిశుద్ధాత్మ ప్రియులారా యేసు ప్రభుని ఆత్మ చేత ఎడారి కొనిపోయింది. వెంటనే సాతానుడు రాకుండా ఆగాడు. కారణం ఏంటి? యేసు ప్రభు ఉపవాసముతోటి సిద్ధపడుతున్నాడు సాతాను మీద పోరాడటానికి. కాబట్టి అంతటా యేసు సైతాను చే శోధించబడుటకై ఆత్మ వలన ఎడారి కొనిపోబడ్డాడు. అంటే శోధలు రాలా. 40 రేయింబవళ్ళు ఉపవాసములతో గడిపిన పిదప ఆయన ఆకలిగొనెను. అంతటా సైతాను ఆయన వద్దకు వచ్చి. మనం గమనించాల్సింది ఏంటంటే ఇక్కడ 2 విషయాలు. యేసు ప్రభు సైతాను మీద విజయాన్ని సాధించటానికి ఆత్మబల సంపన్నుడయ్యాడు. 2వది ఉపవాసముతో ఉండి ప్రార్థన చేశాడు. ముందుగా మన వాక్యంలోనికి వెళ్లే ముందుగానే ఒక హెచ్చరిక చేస్తున్నాను. అదేంటంటే ఉపవాసములో ఉండి ప్రార్థన చేయకపోతే అది లంకణం, అది ఆత్మీయ ఉపవాసం కాదు. చాలామంది ఉపవాసాలు ఉంటారు, అది ఒక ఆరోగ్యం కొరకో, లేకపోతే ఇంట్లో ఏదైనా కీడు వచ్చింది, ఎవరో చనిపోయారనో, తనే బాధల్లో ఉంటే, ఏది లౌకికమైన బాధల్లో ఉండో, మనసు ఇచ్చగించగా ఏది తినకుండా అలా ఉంటారు, అది వేరు. బట్ మనం మాట్లాడుకునేది ఆత్మీయ శక్తి కొరకై, ఆత్మీయ వరాల కొరకై, పరిశుద్ధాత్మ దీవెన కొరకై, జరగాల్సింది జరగటం కొరకై, దేవుని శక్తి కొరకై, సాతానుపై పోరాటం కొరకై, అన్నిటికంటే ముఖ్యంగా ఉపవాసం ఉండే దాని గురించి మాట్లాడుతున్నాను. ముందుగా ప్రియులారా మీకు అందరికీ ఒక మాట. ఉపవాసం చేస్తున్నప్పుడు బైబిల్ను చూపిస్తాను మీకు. ఉపవాసం చేస్తున్నప్పుడు పరలోకపు శక్తి మన దగ్గరికి వస్తుంది దేవదూతల రూపంలో. ఎవరైతే నిజాయితీగా నిష్ఠతో ఉపవాసం చేస్తుంటారో వారి చుట్టూ కూడా దేవుడు తన దూతలను కాపలాగా ఉంచుతాడు. గాడ్ ప్రొటెక్ట్స్ హిస్ బిలవ్డ్ చిల్డ్రన్. దేవుని యొక్క దూతలను ఎందుకు పంపిస్తాడట దేవుడు? హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం చదువుకుందాం. హెబ్రీలకు రాసినట్టు లేఖ 1వ అధ్యాయము 14వ వచనాన్ని చదువుకుంటే, అట్లయినా దేవదూతలు ఎవరు? ఈ దేవదూతలు ఎవరండి?
వారందరూ దేవుని సేవించుచు రక్షణను పొందనున్న వారి సహాయార్థము దేవునిచే పంపబడిన ఆత్మలు. హూ ఆర్ ఏంజల్స్? వాళ్ళు ఎవరంటే దేవుని సేవించుచున్నటువంటి, రక్షణ పొందుకోవాలని ఆశ కలిగినటువంటి వారికి సహాయము చేయడానికి పంపబడినటువంటి దేవుని యొక్క ఆత్మలు. నీవు కూడా దేవుని సేవించుచున్నట్లయితే, రక్షణ పొందాలని ఆశ ఉన్నట్లయితే దేవుడు నీ కొరకు కూడా తన యొక్క దూతను పంపిస్తాడు. ఆ తరువాత హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం 7వ వచనము, దేవదూతలను గూర్చి దేవుడు ఇట్లు పలికెను, దేవుడు తన దూతలను వాయువులుగాను తన సేవకులకును అగ్ని జ్వాలలుగాను చేసుకొనెను. ఈ దేవదూతల గురించి మనం ఇక దర్శన గ్రంథంలో చాలా చూస్తాం. కాబట్టి ఒకటి క్లియర్గా ఉంచుకోండి, ఎవరైతే దేవుని నిజాయితీగా సేవిస్తారో, ఆరాధిస్తారో వారికి తోడుగా ఉండడానికి దేవుడు తన దూతలను పంపిస్తాడు. ఇప్పుడు చదువుకున్న పిల్లరా, మత్తయి శుభవార్త 4వ అధ్యాయం 11వ వచనము, యేసు 40 దినముల పాటు ఉపవాసం ఉండి ప్రార్థన చేసిన పిదప సాతాను చేత శోధించబడ్డాడు, పోరాడాడు. మత్తయి శుభవార్త 4వ అధ్యాయం 11వ వచనము, అంతటా సైతానుడు వెడలిపోగా దేవదూతలు వచ్చి యేసునకు పరిచర్యలు చేశారు. ఎప్పుడు? యేసు ప్రభు 40 దినాల పాటు ఉపవాసం ఉన్న తరువాత, సైతానుపై పోరాటము చేసిన తరువాత, ఉపవాసంలోనే ఉన్నాడు ఇంకా యేసు ప్రభు. శారీరకంగా ఆత్మీయంగా బలాన్ని పొందుకుంటాం. శారీరకంగా ఉపవాసం చేసినప్పుడు బలహీనులం అవుతామండి. అప్పుడు స్వయంగా పరలోక ద్వారాలు తెరుచుకొని దేవదూతలు వచ్చి యేసుకు పరిచర్యలు చేయసాగరే. దానియేలు జీవితంలో ప్రియులారా, మనం దీన్ని ఇంకా మనం స్పష్టంగా చూస్తాం. వాక్యాలు చదువుకుందాం. చాలా ముఖ్యమైన సందేశం ప్రియులారా, ఓర్పుగా ధ్యానిస్తే అర్థమవుతుంది. ఎందుకు ఈ మాటలు చెప్తున్నాను అంటే, ఉపవాసంలో ఉన్నట్టు మర్మం, ఉపవాసం చేస్తున్నప్పుడు ఏం జరుగుతుంది మనతో, ఉపవాసం చేస్తున్నప్పుడు ఈ లోకములో ఉన్నటువంటి మనకి పరలోకములో ఉన్న పరలోక జీవులైన దేవదూతలకి మధ్యలో ఒక కనెక్షన్, ఒక బంధం ఏర్పడుతుంది. దే కమ్ డౌన్, వాళ్ళు కిందికి దిగి వస్తారు, మనల్ని ప్రొటెక్షన్ ఇస్తారు వాళ్ళు మనకి. బైబిల్ ఆధారంగా చెప్తున్నాను పిల్లారా, ఊహాజనితమైనటువంటిది కాదు. దానియేలు గ్రంథం 9వ అధ్యాయం 3వ వచనము, నేను ప్రభువునకు భక్తితో ప్రార్థన చేయుచు అతనికి మనవి చేసుకొని ఉపవాసం ఉండి గోనె తాల్చి బూడిదలో కూర్చుంటుని. దానియేలు ఏం చేస్తున్నారండి? దేవునికి భక్తితో ప్రార్థన చేయుచు అతనికి మనవి చేసుకొని ఉపవాసం ఉండి గోనె తాల్చి బూడిదలో కూర్చుంటని. తపస్సు కాలములో ఉపవాసము, ప్రార్థన, బూడిద, 3 ముఖ్యమై ఇక్కడ 3 కనపడతాయండి. దానియేలు ఏమంటున్నాడు? నేను ప్రభువును భక్తితో ప్రార్థన చేసుకున్నాడు. అతనికి మనవి చేసుకొని ఉపవాసం ఉన్నాడు, ఉపవాసం చేశాడు. గోనె తాల్చి బూడిదలో కూర్చున్నాడు. దేనికోసం? నేను నా ప్రభువైన దేవునికి ప్రార్థన చేసి నా ప్రజల పాపమును క్షమించమని ఈ విధంగా ప్రార్థించుతని. దేనికోసం? ప్రజల పాపాలు క్షమించమని. తన గురించి కాదండి. ఉపవాసం మన కోసమే చేయనక్కర్లా. ఉపవాసం మన బిడ్డల కోసం చేయొచ్చు, మన భార్యల కోసం చేయొచ్చు, మన భర్తల కోసం చేయొచ్చు, ఎవరి కోసమన్నా చేయొచ్చు. ఉపవాసంలో ఉన్న శక్తి అది. తరువాత మరలా దానియేలు గ్రంథము 10వ అధ్యాయము 1వ వచనం నుంచి కొంచెం ఓపికగా వినండి పిల్లారా. కోరేషు పారశికమున రాజుగానున్న కాలమున 3వ ఏట బెల్తెషాజరు అను మారుపేరు గల దానియేలు ఒక దర్శనమును చూచెను. అది నిజమైనదే గాని దాని భావమును గ్రహించుట మాత్రము చాలా కష్టము. దాని భావము అతనికి దర్శనమున తెలియజేయబడింది. ఆ సమయంలో దానియేలు ఏం చేస్తున్నాడు? 21 రోజుల పాటు ఫాస్టింగ్, 21 days ఫాస్టింగ్. ఆ సమయంలో నేను 3 వారముల కాలము శోకించుచూ ఉంటిని. ఎన్ని రోజులండి? 3 వారాలు. 3 ఏళ్ళంతా 21.
ఎటువంటి ఫాస్టింగ్ చేస్తున్నాడు దానియేలు? ఎటువంటి ఉపవాసం ఉంటున్నాడు? మంచి భోజనమును కానీ మాంసమును కానీ భుజించలేదు, ద్రాక్షాసారాయమును కానీ సేవింపలేదు, అభ్యంగనము చేసుకొనలేదు. ఇది కూడా ఉపవాసమే. రుచికరమైనటువంటి వాటిని తిరస్కరించటం. నేను 3 సంవత్సరాల క్రితం మీకు ఒక సన్నివేశాన్ని చెప్పాను, నా జీవితంలో జరిగింది. నేను జర్మనీలో ఉండగా, షార్ట్గా చెప్తాను, ఆల్రెడీ చెప్పాను కాబట్టి. జర్మనీలో ఉండగా ఆసుపత్రి సందర్శన కోసం వెళ్ళాను. నేను అక్కడ ఉన్నటువంటి ఒకళ్ళిద్దరికి అవస్థాభ్యంగం ఇచ్చిన తర్వాత, రోగులను సందర్శించిన తర్వాత నేను కిందికి వచ్చి జలహస్త అలా కూర్చున్నాను. అక్కడ మాకు ప్రీస్ట్లీ కాలర్ ఉంటుందండి, గురువులు అని తెలియటం కోసం. అక్కడ కూర్చోగానే ఎవరో ఒక ఆవిడ వచ్చి, ఫాదర్ ఒక్క నిమిషం అర్జెంట్ ఫాదర్, 1 minute వస్తాను, పాపను కొంచెం చూస్తారు. చిన్న పాపని అలా పక్కన ఉంచారు. ఎంత ఒక మేబీ 4-5 years, 4-5 సంవత్సరాలు, ఇంకా ఫస్ట్ క్లాస్ కూడా కాదనుకుంటా. అది శ్రమల కాలం. నేను కొన్నిసార్లు జేబులో చాక్లెట్ ఉంచుతాను పిల్లలు వచ్చినప్పుడు ఇద్దామని. ఆ పాపను అలా కూర్చోగానే, ఏం పేరు నీ పేరు అన్నాను. నా పేరు అన్నా అన్నది. అన్న, మంచి పేరు. తర్వాత పిల్లలకి చాక్లెట్లు ఇష్టం కదా, నేను తపస్కాలంలో నా జేబులోంచి చాక్లెట్ తీసి ఆ పిల్లకి ఇచ్చి, యూ టేక్ దిస్ చాక్లెట్ అన్నాను. ఈ చాక్లెట్ మ్యూస్టస్ టు ఆయన షాకలాడ్ అని అన్నా జర్మన్ భాషలో. నా అయినాను అన్నది ఆ పిల్ల. నాకు వద్దు అని చెప్పింది. ఎందుకని అని అన్నాను. కప్లాన్ అంటే అక్కడ ఫాదర్ని కప్లాన్ మనం తపస్కాలంలో ఉన్నాం, నేను ఉపవాసం ఉంటున్నాను అని చెప్పింది ఆ పిల్ల. 5వ తరగతి 5 ఏళ్ళు కూడా లేవు, నువ్వు ఉపవాసం ఉంటున్నావా అన్నాను. అనేసరికి నేను ఈ తపస్సు కాలంలో చాక్లెట్లు మానేస్తానని చెప్పింది. ఆ వయసుకి అది ఉపవాసమే. ప్రియులకు దేవుని దానియేలు రుచికరమైన భోజనాన్ని, మాంసాన్ని తపస్సు కాలంలో మంచిది, మాంసాన్ని పూర్తిగా విడిచిపెట్టడం. విభూతి బుధవారం అందును, పెద్ద శుక్రవారం, గుడ్ ఫ్రైడేలు ఉపవాసం ఆచరించరుగాక. ప్రియులారా, ఆ తరువాత ఏం జరిగింది? నీరసం వచ్చేసింది. 3 వారాలు 21 రోజులు. అంతటా ఒక చెయ్యి నన్ను పట్టుకొని క్రింద పడినున్న నన్ను మోకాళ్ళ మీదికి, చేతుల మీదికి నీ లేపెను. నేను ఇంకనూ వణుకుచునే ఉంటని. ఇక్కడ సబ్జెక్ట్ ఏంటంటే, మనం నేర్చుకునేది పిల్లారా, మనం ఉపవాసం ఉన్నప్పుడు మనకు తెలియనటువంటి పరలోక శక్తి, దేవుని యొక్క శక్తి, దేవదూతల రూపంలో మన చుట్టూనే ఉంటారు, ప్రొటెక్ట్ చేస్తుంటారండి, మనల్ని కాపాడుతూ ఉంటారు. తెలియనటువంటి మహా గొప్ప శక్తి దిగి వస్తుంది పిల్లారా, మహా గొప్ప శక్తి దిగి వస్తుంది. మనం చూస్తాం, ఏలియా జీవితంలో ఒకటి జరుగుద్దండి. ఉపవాసం ఉన్నప్పుడు దేవదూత వస్తుంది ఆయన దగ్గరికి. ఏలియా రాజుల మొదటి గ్రంథము 19వ అధ్యాయము 4వ వచనం. ఏలియా అరణ్యమున ఒకరోజు ప్రయాణము సాగించను. ఆ అడవిలో ఒక రేగు చెట్టు కింద కూర్చుండి ప్రాణములు విడవగోరెను. నన్ను తీసుకోదేవా, నేను ఇంక బ్రతకటం వేస్టు అని వేదనతో నిండిపోయాడు. ఎందుకు అంటే, మనందరూ తెలుసు, ఆయన బాలుదేవుణ్ణి కొలిసేటువంటి దబ్బర దేవతలందరినీ చంపించేశాడు, దబ్బర ప్రవక్తలందరినీ చంపించేశాడు. జెజబెలి రాణి వార్నింగ్ ఇచ్చింది, ఇదిగో రేపటికల్లా నిన్ను కూడా చంపుతానన్నది. ఎంత గొప్ప ప్రవక్త అయినా కానీ మానవుడే భయపడి ప్రయాణం చేస్తున్నాడండి. నిద్రాహారాలు లేకుండా, ఆహారం లేకుండా ఉపవాసంతో ప్రయాణం చేస్తూ ఎక్కడికి వచ్చాడు ఆయన? అరణ్యములో ఒకరోజు ప్రయాణం చేసి చెట్టు కింద కూర్చొని, దేవా ఈ శ్రమలన్నీ నాకు వద్దాయా, నన్ను తీసుకెళ్ళిపో, ఎంతమంది మంటల్లో మనలో. ఏలియా కూడా అన్నాడు. అప్పుడు దేవుడు ఏం చేశాడు చూడండి. అట్లు పలికి చెట్టు కింద పడుకొని నిద్రించను. అప్పుడు ఒక దేవదూత అతన్ని తట్టి లేపెను. కొద్దిగా బ్రెడ్ నీళ్ళు ఇచ్చేసి 40 దినాల పాటు ఉపవాసం ఉండమన్నది. ఇక్కడ నేను రీసెంట్గా నేర్చుకున్నానండి, బైబిల్ని మనం నిత్య విద్యార్థులం. బైబిల్ విషయంలో చదువు 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 చదువు, ధ్యానం చెయ్యి, ఎన్నో విషయాలు నీకు తెలుస్తాయి.
నేను క్రొత్తగా నేర్చుకున్నటువంటిది ఏంటంటే, ఒకటి కాదు, రెండు కాదు, చాలా సంఘటనలు బైబిల్లో నుంచి నేను చదివానండి ధ్యానం చేస్తున్నప్పుడు. ఒక వ్యక్తి విశ్వాసంతో ఉపవాసం ఉన్నప్పుడు పరలోకపు శక్తులు, అంటే ఆ యొక్క దేవదూతలు వాళ్ళ పక్క సంచరించుతాయి. యేసుప్రభు, దానియేలు, ఏలియా, ఈ విధంగా చెప్పుకుంటూ వెళితే మీకు నేను 3 ఉదాహరణలు ఇచ్చాను పిల్లారా. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియులకు దేవుని బిడ్డలారా, ఉపవాసముల మహత్తరమైన శక్తి ఉంది పిల్లారా. ఉపవాసముల మహత్తరమైనటువంటి బలం ఉంది ప్రియులారా. ఈ శ్రమల కాలంలో ఉపవాసాన్ని ఒక అదృష్టంగా భావిద్దాం. ఉపవాసాన్ని మన శక్తిగా భావిద్దాం. దేవుడిస్తాడో, గాడ్ విల్ గివ్ అస్ పవర్, ఆ శక్తిని ఇస్తాడు. ఉపవాసములో ఉన్న శక్తిని పొందుకోవటానికి ప్రయత్నం చేద్దాం. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియులకు దేవుని బిడ్డలారా, ఈ 40 దినాల పాటు ఎంతోమంది బిడ్డలు మనలో దీక్ష తీసుకున్నా తీసుకోకపోయినా కానీ ఉపవాసం ఉండి ప్రార్థన చేసేవాళ్ళు ఉన్నారు. కొంతమంది మీలో శుక్రవారాలు కానీ బుధవారాలు కానీ వీలున్నప్పుడు ఉపవాసం చేసేటువంటి వాళ్ళు ఉన్నారు. కొంతమంది మనలో పిల్లల దానియేలు 21 రోజుల ఉపవాసం వలె రుచికరమైన భోజనాన్ని కానీ, మాంసము కానీ, లేకపోతే మత్తు పానీయాలు కానీ, రుచికరమైన చాక్లెట్స్, ఇటువంటి బంద్ చేసుకునేటువంటి వాళ్ళు ఉన్నారు. నిష్ఠతో చేయటానికి ప్రయత్నం చేద్దాం. దేవుని యొక్క అద్భుతాన్ని చూడటానికి ప్రయత్నం చేద్దాం. ఆశ్చర్యకార్యాలను చూడటానికి ప్రయత్నం చేద్దాం. నీవు విశ్వాసముతో చేయగలిగితే నీ జీవితంలో పిల్లారా అద్భుతమైన కార్యాలు ఉపవాసము ద్వారా పొందుకుంటావు. శ్రమల కాలంలో తలల వంచి ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, ప్రేమామయుడా, ఉపవాసం అదేదో శారీరకమైనటువంటి కార్యం మాత్రమే కాదు. ఉపవాసం చేయనప్పుడు దేవదూతలతోనే ఏకమై ఉంటాం మేము ఏకంగా అనే గొప్ప మర్మాన్ని మాకు నేర్పించావు. ఉపవాసం చేయనప్పుడు శత్రువు ఎంతటి వాడైనా కానీ, సాతానుడు ఎంత శక్తిమంతుడైనా కానీ మా ముందు నిలవలేడు అని యూదీతు అనేటువంటి హెబ్రీ యువతి యొక్క సాహసాన్ని మీరు మాకు చూపించారు. మోషే వలె మా ముఖం వెలిగిపోతుంది. మీకు స్తోత్రాలు తండ్రి, మీకు వందనాలు. ఈ శ్రమల కాలంలో, ఈ పాస్కాయుక్త కాలం మీరు ఇచ్చినట్టు మహా గొప్ప ఆయుధం ఉపవాసం తండ్రి. ఓ యేసు రాజా, మేమందరము కూడా ఉపవాసం అనేటువంటి ఆయుధాన్ని స్వీకరించి నీకు దగ్గరగా ఉండటం, ఉపవాసం అనగా దేవునితో ఉండుట, నీకు దగ్గరగా జీవించే కృపను మాకు దయచేయండి. ఉపవాసము ద్వారా వచ్చే శక్తిని, బలాన్ని మాకు అనుగ్రహించండి. మాలో ఎవరైతే భయపడుతున్నారో ఉపవాసము చేయటానికి, అట్టి వారికి నీకు శక్తిని దయచేయండి ప్రభువా. యేసురాజా, ఈనాడు నీ యొక్క వాక్య పరిచయలో పాల్గొన్నటువంటి బిడ్డలను దీవించండి. నీ పరిశుద్ధాత్మ శక్తితో నింపండి నాయన. మేమందరము కూడా ఈ తపస్సు కాలను ప్రభు పవిత్రంగా, పరిశుద్ధంగా, నీకు ఇష్టమైన రీతిలో గడపడానికి, నడిపించడానికి శక్తిని ప్రసాదించు. ఓ యేసురాజా, ఈ వాక్య పరిచయలో పాల్గొనే బిడ్డలను దీవించండి. ముఖ్యంగా ప్రభువా, అనారోగ్యంతో బాధపడుతున్న బిడ్డలందరినీ గాయపడిన హస్తాలతో తాకి స్వస్థపరచండి. ప్రత్యేకమైన రీతిలో యేసురాజా మా కొరకు ప్రార్థించండి అన్న బిడ్డలందరిని దీవించండి. ప్రత్యేకమైన రీతిలో ప్రభువా, పరీక్షలు రాస్తున్న బిడ్డలను దీవించండి నాయన. ఈ యొక్క పరిచర్యలో సహాయం చేస్తున్న, సహకరిస్తున్న బిడ్డలందరినీ కూడా అధికమధికముగా ఆశీర్వదించమని మనాదుడైన క్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము తండ్రి, ఆమెన్. ప్రభువు మీతో ఉందురుగాక, మీ ఆత్మతో ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ మిమ్ము మీ కుటుంబాలను చల్లగా దీవించి ఆశీర్వదించి కాపాడుదురుగాక. గాడ్ బ్లెస్ యూ. దేవుడి మిమ్ము దీవించుగాక, ఆమెన్. ప్రభునందు ప్రియులారా, ఈ శ్రమల కాలంలో ఎంతో ప్రయత్నముతోటి కూడినటువంటి, శ్రమతో కూడిన వాక్యాన్ని మీకు బోధించడం జరుగుతుంది. ఈ వాక్యం ఎక్కువ మందికి చేరడానికి మీరు చేయవలసిన చిన్న చిట్కా ఏంటంటే, వీడియో ఓపెన్ చేయగానే లైక్ చేయండి. ఫస్ట్ బాగుంటుందా బాగలేదు దాని గురించి మాట్లాడతలేదండి. లైక్ చేయండి. మొదటిగా ఒక చిన్న మెసేజ్ ఉంచితే ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. అదొక్కటే ఉద్దేశంతో, ఎక్కువ మంది సత్యసువార్త వింటారనే ఉద్దేశంతో చెప్తున్నాను. గాడ్ బ్లెస్ యూ. దేవుడి మీద దీవించుగాక, ఆమెన్.